వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన వాయిస్ క్లియర్గా ఉందా? సో వాయిస్ తర్వాత కెన్ యూ జస్ట్ చాట్ చేయండి ఒకసారి. నా వాయిస్ క్లియర్గా ఉండి, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ జస్ట్ టైప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్? వెరీ గుడ్ సంధ్యారాణి. ఎస్ సార్, ఆల్ క్లియర్. ఓకే, వెరీ గుడ్ అఫ్రీన్. ఇప్పటికైతే ఒక 5 స్టూడెంట్స్ మనకు ఆన్లైన్లో ఉన్నారు. విల్ సీ ఫర్ 2 more minutes. ఒక 2 minutes చూద్దామా? ఒక 2 minutes చేసి విల్ స్టార్ట్ ద క్లాస్. ఐ విల్ జస్ట్ అప్డేట్ ఆన్ వాట్సాప్. ఓకే, సో లెట్స్ బిగిన్. సో జాయిన్ అయ్యే వాళ్ళు మనకు ఆన్ ద వేలో. ఓకే, సో జాయిన్ అవుతారు. విల్ స్టార్ట్ ద క్లాస్ నౌ. మనం లాస్ట్ సండే ఏపీ పీజీ సెట్ కెమిస్ట్రీవి 2023 క్వశ్చన్ పేపరు దాదాపు ఒక 50 క్వశ్చన్స్ వరకు, అంటే 50 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు వచ్చేసి మనము 51 నుంచి క్వశ్చన్ నుంచి నేర్చుకుంటూ వెళ్దామా. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద మీకు ఎటువంటి, అంటే ఒకవేళ వాయిస్ క్లియర్ లేకపోయినా కానీ, లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా కానీ, ఏమైనా ఉన్నా కానీ మీరు చాట్ బాక్స్లో చాట్ చేయండి. మనం ఒకటొకటి చూసుకుంటూ వెళ్దాము. సో లెట్స్ బిగిన్ నౌ. ఓకే, క్వశ్చన్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎమల్షన్ ఈజ్, అంటే ఎమల్షన్ గురించి అడుగుతున్నారు. సో ఎమల్షన్ అనేది టాపిక్ మనకు ఎక్కడ వస్తుంది అంటే కొలాయిడ్స్లో వస్తుందమ్మా. సో ఈ కొలాయిడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలాయిడ్స్ అని చెప్పేసి చదువుతాము. అందులో మనకి కొలాయిడల్ సొల్యూషన్స్ 8 రకాలుగా చూస్తాం. అంటే ఇప్పుడు బేసిక్గా సాలిడ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ సొల్యూషన్స్ అంటాం. సొల్యూషన్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అంటే స్మాల్ క్వాంటిటీలో ఉన్నది సొల్యూటు, లార్జ్ క్వాంటిటీలో ఉన్నది సాల్వెంట్. అదేవిధంగా మనము ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ను కూడా ఈ సొల్యూషన్ రూపంలో చూస్తామన్నమాట. అంటే బేసిక్గా లెట్స్ సే సాలిడ్, మనకు 3 డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కదా మరి జనరల్గా. సో ఏమేమి ఉంటాయి? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సో ఈ 3ను ఇవి సొల్యూట్గాను యాక్ట్ చేయొచ్చు, సాల్వెంట్గాను యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ సాలిడ్ ఇన్ సాలిడ్ ఇలాంటిది ఒక కొలాయిడ్ సొల్యూషను, తర్వాత సాలిడ్ ఇన్ లిక్విడ్, తర్వాత సాలిడ్ ఇన్
గ్యాస్. అంటే దీని అర్థం ఏంటి అంటే సాలిడ్ అనేది సొల్యూట్ అనమాట. ఓకే, సాలిడ్ ఇన్ సాలిడ్ అంటే ఇక్కడ సాల్వెంట్ టు సాలిడే, సొల్యూట్ టు సాలిడే. అలా మనకు 3 టైప్స్ వస్తాయి. ఇవి 3 టైప్స్ వస్తాయి. అదేవిధంగా మనకు లిక్విడ్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఇన్ గ్యాస్. ఈ విధంగా మనకు ఒక 3 కొలాయిడ్స్ వస్తాయి. తర్వాత గ్యాస్. సో గ్యాస్ ఇన్ సాలిడ్, గ్యాస్ ఇన్ లిక్విడ్. గ్యాస్ ఇన్ గ్యాస్ అనేది ఉండదమ్మా. సో టోటల్గా మనకు 8 డిఫరెంట్ కొలాయిడల్ సొల్యూషన్స్ అయితే వస్తాయి. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎమల్షన్ అని అడిగారు. సో లిక్విడ్ ఇన్ లిక్విడ్ని జనరల్గా ఎమల్షన్ అంటాం. సో బేసిక్గా ఇక్కడ మీకు హైలైట్ చేసి చూపిస్తాను. ఈ లిక్విడ్ ఇన్ లిక్విడ్ని ఎమల్షన్ అంటాం. లిక్విడ్ని ఎమల్షన్ అంటాం. ఓకే, మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి మిల్క్ అన్నమాట. సో మిల్క్ అనేది కొలాయిడల్ ఆఫ్ లిక్విడ్ ఇన్ లిక్విడ్. ఓకేనా. సో మనకి ఫ్యాట్ అనేది ఓకే వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, లిక్విడ్ ఇన్ లిక్విడ్. అదేవిధంగా ఇప్పుడు స్మోక్ తీసుకున్నాం అనుకోండి. స్మోక్ అనేది బేసిక్గా సాలిడ్ ఇన్ గ్యాస్ అన్నమాట. సో సాలిడ్ ఇన్ గ్యాస్, దీన్ని ఏమంటాము? స్మోక్. అదే కదమ్మా, ఎప్పుడైనా మనం పొగ అంటాం కదా. పొగ అంటే ఎప్పుడు వస్తుంది? కట్ల పొయ్యిలో మనం మండించినప్పుడు పొగ అనేది వస్తుంది అనమాట. అక్కడ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. సో ఆ పార్టికల్స్ అనేవి స్మోక్ అనమాట. ఓకే, తర్వాత మిస్ట్. సో మిస్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద లిక్విడ్ ఇన్ గ్యాస్ అనమాట. సో లిక్విడ్ ఇన్ గ్యాస్ అంటే మిస్ట్ అంటే మనకు పొగమంచు అనమాట. మార్నింగ్ టైం ఎప్పుడైనా చూస్తుంటాం కదా. సో లిక్విడ్ ఇన్ గ్యాస్ని మిస్ట్, పొగమంచు అంటాం. ఓకేనా. తర్వాత లేదర్. లేదర్ అంటే నురుగు. సో నురుగు అనేది మనకు ఏంటది? బేసిక్గా ఇట్ ఈస్ ఏ సొల్యూషన్ గ్యాస్ ఇన్ లిక్విడ్ అనమాట. సో గ్యాస్ ఇన్ లిక్విడ్. సో గ్యాస్ ఇన్ లిక్విడ్ని ఏమంటాము మనం? లెదర్ అంటాం. అంటే సోపు తీసుకొని మనం ఏదన్నా యాక్చువల్గా వాష్ చేసినప్పుడు కానీ వస్తుంది కదమ్మా. సో నురుగు, దీన్ని ఏమంటాము? గ్యాస్ ఇన్ లిక్విడ్. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎమల్షన్ ఇస్ మిల్క్. ఓకే, సో ఇట్ ఈస్ అన్ లిక్విడ్ ఇన్ లిక్విడ్. ఏమర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 52. ఎప్సమ్ సాల్ట్ ఈజ్. ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి? సో యాక్చువల్గా చాలామంది ఇది మనకు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు, ఓకే, సో మనకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలో కానీ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మనం దీన్ని చూస్తామన్నమాట. దీన్ని ఏమంటామంటే ఎప్సమ్ సాల్ట్ అని అంటాం. సో ఎప్సమ్ సాల్ట్ అంటే బేసిక్గా ఇది ఎప్సమ్ అనేది మనకు ఒక సిటీ అన్నమాట. సో ఎప్సమ్ అనేది ఇట్స్ ఏ సిటీ. ఇట్ ఈజ్ ఏ సిటీ ఇన్ లండన్. ఆ లండన్ దగ్గర ఉన్న సిటీ అనమాట. సో ఇది ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే బేసిక్గా బికాస్ ఆఫ్ దే ఇన్వెంటెడ్ దట్ ఆర్ దే డిస్కవర్డ్ ఎప్సమ్ ఇన్ ఎప్సమ్ సిటీ. అంటే యాక్చువల్గా 17th centuryలో వాళ్ళు యాక్చువల్గా డిగ్ చేస్తున్నప్పుడు ఈ ఓర్ అనేది బయటపడింది అనమాట. సో అందుకే దాన్ని ఎప్సమ్ సాల్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి MgSO4 7H2O. ఏమర్థమవుతుందా? ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మై. ఎందుకంటే యాక్చువల్గా ఇది మనము ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆన్లైన్ క్లాసు. తర్వాత మనకి ఇంటరాక్షన్ సెషన్స్ కూడా ఉంటుందన్నమాట. మనము ఒకవేళ మీకు ఏదైనా ఇందులో అర్థం కాకపోయినా కానీ ఏదైనా ఉన్నా కానీ మీరు అడగచ్చు. నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజికల్ అబ్జార్ప్షన్. అంటే అబ్జార్ప్షన్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. అబ్జార్ప్షన్ అంటే ఏంటి బేసిక్గా? సో లెట్స్ సే అబ్జార్ప్షన్ ఈ రెండు డిఫరెన్స్ ఉంటుందమ్మా. అబ్జార్ప్షన్ ఏంటి డిఫరెన్సు? అబ్జార్ప్షన్ అనేది సర్ఫేస్ ఫినామినా. అంటే మనకు సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది. సో ఇది అబ్జార్ప్షన్ అనేది ఇన్నర్ సైడ్. సో మనకి లోపలికి కూడా వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు లెట్స్ సే ఇఫ్ యూ టేక్ ఏ స్మాల్ వుడెన్ బోర్డ్
అండ్ ఇఫ్ ద డస్ట్ ఈజ్ ఆన్ ద వుడెన్ బోర్డ్, అంటే ఒక వుడెన్ బోర్డు మీద యాక్చువల్గా ఏదైనా, లేదంటే ఒక అట్ట మీద మనకి ఏదైనా డస్ట్ ఉందనుకోండి, అదంతా మనకు పైన మాత్రమే ఉంటుంది. అలాంటిది అబ్జార్ప్షన్ అనమాట. అబ్జార్ప్షన్ వచ్చేసి మనం ఒకవేళ లెట్స్ సే ఇఫ్ యూ సోక్, అంటే ఒక చిన్న పేపర్ తీసుకొని మనము నీళ్ళలో మనం ముంచామనుకోండి, సో అక్కడ మనకి అబ్జార్ప్షన్ అంటాం అనమాట. సో అబ్జార్ప్షన్ అనేది మనకు లోపల వరకు వెళ్తుంది. సో ఇక్కడ ఇలాంటి ఈ అబ్జార్ప్షన్కి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఒకసారి చూసుకుందామా. యాక్చువల్గా అబ్జార్ప్షన్ అనేది ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ ఇన్ నేచర్. అంటే రివర్సిబుల్ అంటే అర్థం ఏంటి? సో మనకి టు అండ్ ఫ్రో, అంటే బ్యాక్ అండ్ ఫ్రో అవుతుంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ లో ఎంథాల్పీ ఆఫ్ అబ్జార్ప్షన్. అంటే ఈ ప్రాసెస్ అనేది లో ఎంథాల్పీ ఉంటుంది. అంటే మనకు ఎక్కువ ఎనర్జీ అయితే రిలీజ్ కాదు. సో ఇట్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. అండ్ ఇట్ ఈస్ ద లో యాక్టివేషన్ ఎనర్జీ. సో మనకి యాక్టివేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు, అంతే కదమ్మా. అబ్జార్ప్షన్ అనేది సర్ఫేస్ ఫినామినా. సో మనకి ఎక్కువ ఎనర్జీ ఏమీ అవసరం ఉండదు అనమాట. తర్వాత వచ్చేసి ఇట్ ఈస్ ఏ మల్టీ లేయర్ ప్రాసెస్. అంటే మనకు ఒక లేయర్తో మాత్రమే స్టాప్ కాదనమాట. సో ఒక లేయర్ తర్వాత ఇంకొక లేయర్ తర్వాత ఇంకొక లేయరు, ఆ విధంగా మనకు అబ్జార్ప్షన్ జరుగుతుంటుంది అనమాట. మల్టీ లేయర్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ నాన్ స్పెసిఫిక్ ఇన్ నేచర్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక లెట్స్ సే ఒక సాలిడ్ సర్ఫేస్ మీద ఇదే అబ్జార్బ్ కావాలని అవసరం లేదు. సో మనం వీ కెన్ చేంజ్ అనమాట. ఓకే, అశ్విని స్క్రీన్ క్లియర్గా లేదు సార్. కాదమ్మా అశ్విని, ఏం చేస్తావంటే అక్కడ మనకు వీడియోలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందమ్మా. యాక్చువల్గా పైన చక్రం ఉంటుంది కదా, మీరు ఇట్లా స్క్రీన్ మీద టచ్ చేస్తానే ఒక సర్కిల్ మాదిరి ఒక వీల్ ఉంటుంది, చక్రం. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్లోకి వెళ్తాము. అందులో క్వాలిటీ అని ఉంటుంది. సో క్వాలిటీలో క్లిక్ చేస్తే అడ్వాన్స్డ్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్కి వెళ్ళి మీకు 720p కానీ లేదంటే 480p కానీ, 480p నుంచి బాగా వస్తుందమ్మా వీడియో. ఒకసారి ట్రై చేయండి. అంటే మనకు స్క్రీను క్లియర్గా కావాలి అంటే అక్కడ సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఎక్కడంటే మనకు పైన వీల్ ఉంటుంది, ఆ వీల్ క్లిక్ చేసి మనకు అది ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి కూడా ఉంటుందమ్మా. మిగతా వాళ్ళకు స్క్రీన్ క్లియర్గా ఉందా? సంధ్యారాణి ఆర్ ఆఫ్రీన్, ఈజ్ ద స్క్రీన్ ఈజ్ క్లియర్? ఎందుకంటే అది మనకు ఇంటర్నెట్ సెట్టింగ్స్లో చూసుకోవాలి. ఒకసారి చూడండి అక్కడ. ఓకేనమ్మా, చూడండి. సో ఇక్కడ అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. అంటే అబ్జార్ప్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట ఇవన్నీ. అంటే ఈ విధంగా మనకు ఆ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట, అబ్జార్ప్షన్ అనేది. సో ఈ క్యారెక్టరిస్టిక్స్లో వాళ్ళు ఏమడిగారు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఫస్ట్ హై ఎంథాల్పీ ఆఫ్ అబ్జార్ప్షన్. ఇది జనరల్గా అబ్జార్ప్షన్ అనేది లో ఎంథాల్పీ. హైలీ స్పెసిఫిక్. యాక్చువల్గా మనకు ఇది స్పెసిఫిక్ ఉండదు. అబ్జార్ప్షన్ అనేది ఇట్స్ నాన్ స్పెసిఫిక్ అనమాట. నాన్ స్పెసిఫిక్ అంటే సింపుల్ మనకు అబ్జార్ప్షన్ అనేది సర్ఫేస్ ఫినామినా కదా. ఇప్పుడు మనకి సర్ఫేస్ మీద ఇది ఒకటే అబ్జార్బ్ కావాలనేం లేదు, ఏదైనా అబ్జార్బ్ కావచ్చు. సో కాబట్టి ఇట్స్ నాట్ ఏ నాన్ స్పెసిఫిక్ అనమాట. కానీ ఇక్కడ హైలీ స్పెసిఫిక్ ఇచ్చాడు. తర్వాత మోనో లేయర్డ్. ఇది యాక్చువల్గా ఒక లేయర్తో స్టాప్ కాదు, ఎందుకంటే అబ్జార్ప్షన్ అనేది అక్కడ మనకు క్లీన్ అయ్యేదాన్ని బట్టి అవుతూ ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ లేయర్, ఇంకొక నెక్స్ట్ లేయర్ యాడ్ అవుతూ వెళ్తుంటుంది. లో యాక్టివేషన్ ఎనర్జీ అంటే మనకి ఇక్కడ ఇది కరెక్ట్గా లో ఈఏ అంటే యాక్టివేషన్ ఎనర్జీ. సో కాబట్టి ఆన్సర్ 4 ఈజ్ రైట్. ఇది 53. 54 an example of colligative property. సో colligative ప్రాపర్టీస్ మనకు తెలుసు కదమ్మా, 4 ఉంటాయి. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఓకే, ఆస్మాటిక్ ప్రెషర్, ఓకే, సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఈ 4 ఉంటాయి అన్నమాట. ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో యాక్చువల్గా మనకు అంటే సెట్టింగ్స్ కొంచెం మార్చుకుంటే క్లీన్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడమ్మా, సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీ అంటే మనకి ఏంటంటే కొలిగేటివ్ ప్రాపర్టీ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్, వేపర్ ప్రెజర్ అవి జనరల్గా అవి కొలిగేటివ్ ప్రాపర్టీస్ కాదు. అంటే బాయిలింగ్ పాయింట్ అనేది డెఫినేషన్ చెప్పుకోవచ్చు అంతే. తర్వాత ఫ్రీజింగ్ పాయింట్ అనేది డెఫినేషను, వేపర్ ప్రెజర్ అనేది డెఫినేషను. కానీ ఆస్మాటిక్ ప్రెజర్ అనేది మాత్రం మనకి కొలిగేటివ్ ప్రాపర్టీ అనమాట. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని ఇచ్చింటే దట్ ఈజ్ ఏ కొలిగేటివ్ ప్రాపర్టీ. ఓకే, కాబట్టి ఆన్సర్ ఈజ్ 3.
నెక్స్ట్ చూడమ్మా, ద సెల్ పొటెన్షియల్ బికమ్ ఈక్వల్స్ టు ఈ నాట్ వెన్. సో అంటే ఇది మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీలో చదువుతాం అనమాట. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో నెక్స్ట్ ఈక్వేషన్ అని ఒకటి ఉంటుందమ్మా. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో నెక్స్ట్ ఈక్వేషన్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే మనకు ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ E ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ మైనస్ 0.0592 డివైడెడ్ బై ఎన్ లాగ్ క్యూ. సో కొన్ని టెక్స్ట్ బుక్లో క్యూ బదులు కేసీ అని కూడా రాస్తుంటారు. సో రెండు ఒకటేనమ్మా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని అర్థం. సో ఇక్కడ క్యూ కానీ కేసీ కానీ ఏంటి అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇది ఫార్ములా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఈ ఫార్ములాలో మనకి కొన్ని అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసినట్లయితే ఈ నాట్ అంటే అర్థం ఏంటి అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ అట్ స్టాండర్డ్ పొజిషన్ అని, అంటే స్టాండర్డ్ అనమాట. అంటే యాక్చువల్గా ఎటువంటి చేంజ్ కాకుండా స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ తీసుకుంటే వచ్చేది ఈ నాట్ అనమాట. ఒకవేళ కాన్సన్ట్రేషన్ కానీ రియాక్షన్ కానీ ఏదన్నా కొద్దిగా ప్రాసెస్ వేరైనప్పుడు మనకు ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ అనేది మారిపోతుంటుంది. దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ మైనస్ 0.0592 డివైడెడ్ బై ఎన్. సో ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థం. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిడక్షన్ ఆర్ ఆక్సిడేషన్ రియాక్షన్ అనమాట. ఓకే, క్యూ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగినారంటే ద సెల్ పొటెన్షియల్. సో ఇక్కడ ఈ అనేది సెల్ పొటెన్షియల్, ద సెల్ పొటెన్షియల్ బికమ్స్ ఈ నాట్ అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ ఎప్పుడు అవుతుంది అని క్వశ్చన్ అనమాట. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ ఎప్పుడు అవుతుంది, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ క్వాంటిటీ మొత్తం జీరో అయిపోవాలి. అంటే సో 0.0592 డివైడెడ్ బై ఎన్ లాగ్ క్యూ ఆర్ లాగ్ కేసీ ఈక్వల్స్ టు 0 కావాలా. సో 0 ఎప్పుడవుతుంది మనకు తెలుసమ్మా మీకు, లాగ్ 1 అనేది 0 అనమాట. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇవి ఎప్పుడు 0 కావు. సో కాబట్టి మనకు లాగ్ క్యూ 0 కావాలి, లాగ్ 1 0 అమ్మా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి లాగ్ 10 1, లాగ్ 1 0. సో లాగ్ 1 0 అంటే దాని అర్థం ఏంటి, క్యూ అనేది 1 కావాలి. సో అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ క్యూఆర్ కేసీ రెండు ఒకటే. క్యూఆర్ కేసీ ఈక్వల్స్ టు 1 అయ్యింది అంటే అప్పుడు మనం ఏమంటామా, సో ఈ సెల్ పొటెన్షియల్ అనేది ఈ నాటికి సమానం అవుతుందని చెప్తామా. ఇది ఆన్సర్ 55. ఫర్ ఎ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ హాఫ్ చేంజ్ ఈజ్. అంటే ఇక్కడ మనకు హాఫ్ చేంజ్ అంటే అర్థం ఏంటి అంటే టీ హాఫ్ అని అర్థం. హాఫ్ చేంజ్ అంటే అర్థం ఏంటి, టీ హాఫ్. సో జనరల్గా nth ఆర్డర్ రియాక్షన్కి అంటే ఏదైనా తీసుకోండి, ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డరా, ఇది కెమికల్ కైనెటిక్స్లో చదువుతాం. సో దీనికి వచ్చేసి టీ హాఫ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏ ఉంటుంది కదమ్మా. సో స్టార్టింగ్లో తీసుకున్న కాన్సన్ట్రేషన్కి పవర్ 1 మైనస్ ఎన్ అంటే టీ హాఫ్ ఆఫ్ nth ఆర్డర్ ఈజ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ పవర్ 1 మైనస్ ఎన్ అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నారు, సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎన్ ప్లస్లో సెకండ్ పెడితే ఏ పవర్ 1 మైనస్ 2 అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ మైనస్ 1 1 బై ఏ. T half is inversely proportional to concentration of A, initial concentration A. అదే అన్న ఇక్కడ చెప్పారు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అంటే A. సో ఆన్సర్ ఈస్ 3. ఏమర్థమవుతుందా? నెక్స్ట్, ఏ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ నోటీస్డ్ డ్యూరింగ్. సో జనరల్గా మనకు టెంపరేచర్ ఎప్పుడు తగ్గుతుంది అంటే మనకు యాక్చువల్గా అడియాబాటిక్ కంప్రెషనా, ఎక్స్పాన్షనా, ఐసోథర్మల్ ఎక్స్పాన్షనా, ఐసో ఎంట్రోపిక్ కాంట్రాక్షనా. అంటే ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే ఇక్కడ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే యాక్చువల్గా టెంపరేచర్ కాన్స్టెంట్. థర్డ్ వచ్చేసి
ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ కాన్స్టెంట్, సో కాబట్టి అక్కడ చేంజ్ కాదు, సో కాబట్టి థర్డ్ ఆప్షన్ తీసేయచ్చు. ఐసో ఎంట్రోపిక్ కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎంట్రోపీ కాన్స్టెంట్. సో ఇక్కడ ఎంట్రోపీ కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఇందులో కూడా మనకు టెంపరేచర్ అనేది డిక్రీజ్ కాదనమాట, కాబట్టి 4 తీసేయచ్చు. అడియాబాటిక్ కంప్రెషన్, అడియాబాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే దాని అర్థం ఏంటి అంటే, అడియాబాటిక్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి, ద ప్రాసెస్ ఇన్ విచ్ దేర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే డెల్టా క్యూ అనేది 0 అనమాట, నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్, నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. ఆ ప్రాసెస్ని ఏమంటామా, అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. సో ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ అనేది ఎక్స్చేంజ్ కాదు. అలాంటప్పుడు మనకి ఒకవేళ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయింది అనుకోండి, సో గ్యాస్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి యాక్చువల్గా హీట్ అనేది మనము ఎక్స్ట్రా బయట నుంచి హీట్ ఇవ్వట్లే, కానీ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి వాటి యొక్క టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఏ ఫాల్ ఇన్ టెంపరేచర్ విల్ బి అబ్జర్వ్డ్ వెన్ ద గ్యాస్ అండర్గోస్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ కంప్రెషన్లో ఏమవుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతుంది, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ డౌన్ అవుతుందమ్మా. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, the reaction rate constant can be defined as rate of a reaction when each reaction concentration is. ఇది వచ్చేసి డెఫినేషన్ అమ్మ. సో డెఫినేషన్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. సో ఇట్స్ ఏ డెఫినేషన్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. రేట్ కాన్స్టెంట్కి డెఫినేషన్ అమ్మ. సో రేట్ కాన్స్టెంట్ అనేది ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ద రియాక్షన్ వెన్ the concentration of the each reactant is unity. ఎలా అంటే లెట్స్ సే ఇప్పుడు మనకు A plus B gives rise to products. ఓకే, సో రేట్ని ఏ విధంగా రాస్తాం, రేట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాస్తాం జనరల్గా, రేట్ ఈక్వల్స్ టు dx/dt ఆర్ అంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అని, లేదు అంటే మైనస్ dA/dt అని రాస్తాం అనమాట. రేట్ అనేది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారం రేట్ కాన్స్టెంట్ K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఓకేనా, అంటే ఇక్కడ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది డిఫరెన్షియల్ ఫామ్ అమ్మ. ఇవేంటి మనకు డిఫరెన్షియల్ ఫామ్లో రాస్తాం రేట్ని. ఇది మనకు రేట్ ఈజ్ ఈక్వల్స్ టు జనరల్గా చెప్పాలి అంటే రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఓకేనా, ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఈక్వల్స్ టు 1 అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు 1 అయ్యిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే K అంటే ఏంటి ఇక్కడ, రేట్ కాన్స్టెంట్. రేట్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ కాన్స్టెంట్ వెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ A అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓన్లీ అని అర్థం అమ్మ. ఏమర్థమవుతుందా? సో ఇది మనకు రేట్ కాన్స్టెంట్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ సో ఈ క్వశ్చన్ యాక్చువల్గా మనకు మిస్టేక్గా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలి అంటే మనకు ఇది సైక్లోహెక్సేన్. సో సైక్లోహెక్సేను కన్ఫర్మర్స్లో చూస్తాము. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు క్లీన్గా చూసినట్లయితే, సో ఇక్కడ మనకు 3 పొజిషన్స్, ఇక్కడ యాక్సియల్, ఈక్విటోరియల్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉన్న వాటిని ఈక్విటోరియల్ అని, ఈక్విటోరియల్, ఇక్కడ ఉన్నదాన్ని యాక్సియల్ పొజిషన్ అంటాం. సో యాక్సియల్ ఈక్విటోరియల్, యాక్సియల్ ఈక్విటోరియల్ అని. ఇక్కడ చూసినట్లయితే మనకు CH3ను Cl రెండు యాక్సియల్ పొజిషన్లో ఉన్నాయి, అంటే రెండు డౌన్ ఉన్నాయి, అంటే ఈ రెండు ఒక సైడ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేశారు, ఈ అంటే ఒకవేళ ప్లేనార్ ఫామ్లో రాసినట్లయితే, సో ఇక్కడ CH3ని Clని ఆపోజిట్ ఇచ్చారు. సో దే ఆర్ ఇన్ ఆపోజిట్. సో ఇక్కడేమో సేమ్ సైడ్ ఉన్నాయి, ఇక్కడేమో ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. సో కాబట్టి ఈ రెండు దే ఆర్ నాట్ సేమ్ అనమాట. యాక్చువల్గా ఐడెంటికల్ ఇచ్చారు. సో ఆన్సర్ ఇది కాదమ్మా. సో దే షుడ్ బి ఎనాన్షియోమర్స్ అనమాట. ఎందుకంటే మనకు ఒక పొజిషన్లో మనకి డిఫరెంట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా సో ఒక పొజిషన్లో డిఫరెంట్ వస్తుంది కాబట్టి వీటిని ఎనాన్షియోమర్స్ అంటారు. ఏమర్థమవుతుందా?
నెక్స్ట్ అసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ ఆఫ్ CO2 అంటే CO2 యొక్క అసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ ఎప్పుడు వస్తుంది అని. సో అంటే యాక్చువల్గా మనకు CO2లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయి. అక్కడ వచ్చేసి CO2 అనేది సిమెట్రికలు, అసిమెట్రికలు. సో ఇక్కడ ఒకవేళ మనకు అసిమెట్రికల్ అంటే ఏమవుతుంది అంటే, సో యాక్చువల్గా ఒక బాండ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి ఇంకొక బాండ్ అనేది ఇంకొకటి కంప్రెషన్ అవుతుందనమాట. అప్పుడు ఏమవుతుంది, C+O ఇలా బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే, సో మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అప్పుడు వచ్చి IR యాక్టివ్ అవుతుందనమాట. IR యాక్టివ్. ఈ స్ట్రెచ్చింగ్ అనేవి మనకు జనరల్గా IR యాక్టివ్ ఉంటే రామన్ ఇన్యాక్టివ్ అవుతుంది. సో దీన్నే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటాం. రామన్ ఇన్యాక్టివ్ అవుతుంది. IR యాక్టివ్ అయితే రామన్ ఇన్యాక్టివ్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ అసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ అడిగారు కాబట్టి ఇట్ ఈస్ రామన్ ఇన్యాక్టివ్ అండ్ IR యాక్టివ్. ఓకేనా. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆల్కలీ మెటల్ ఈజ్ మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్. సో మనకు ఎలక్ట్రోపాజిటివ్ అనేది డౌన్ ద గ్రూప్. సో గ్రూప్లో వచ్చేటప్పుడు మనకు ఇంక్రీజ్ అవుతా పోతుందమ్మా. సో యాక్చువల్గా ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రోపాజిటివిటీ డిక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ఏ గ్రూప్ సంబంధించినవి? 1A గ్రూప్ సంబంధించినవి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం అండ్ ఫ్రాన్షియం. అంటే ఇట్లా డౌన్ ద గ్రూప్కి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రోపాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోపాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి దేనికి హైయెస్ట్ ఉంటుంది? ఇచ్చిన ఆప్షన్స్లో సీజియం అనే దానికి హైయెస్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ IF7 ఈజ్. సో IF7 స్ట్రక్చర్ అడుగుతున్నారమ్మా. అంటే IF7 యొక్క స్ట్రక్చర్ మనం ఎలా కనుక్కుంటాము? అయోడిన్ అనేది హాలోజన్కి సంబంధించింది కాబట్టి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. సో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 ఫ్లోరిన్స్ ఉంటాయి. సో కాబట్టి ఫ్లోరిన్ అనేది సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి మనకు 7 సింగిల్ బాండ్స్ వస్తాయమ్మా. సో ఇది ట్రిక్. సో మనం యాక్చువల్గా ఏదన్నా కనుక్కోవాలంటే, హైబ్రిడేషన్ కనుక్కోవాలంటే ఈ విధంగా కనుక్కోవచ్చు. ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ IF7, సెంట్రల్ ఆటమ్ అయోడిన్. సో ఈ సెంట్రల్ ఆటమ్కి మనకు వేలెన్స్ ఎలక్ట్రాన్స్ రాస్తాం. ఇక్కడ NH2 NP5 కదా. సో కాబట్టి సో 7 ఉంటాయి కాబట్టి 1 2 3 4 5 6 7. సో ఈ 7 రాస్తాము. తర్వాత ఫ్లోరిన్స్ అనేవి 7 ఉంటాయి కాబట్టి 1 2 3 4 5 6 7. ఇవి కూడా సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో కాబట్టి 7 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కావాలి. సో 7 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్స్. సో 7 బాండ్ పేర్స్ ఇచ్చేది ఏంటి మనకు? sp3d3. సో sp3d3 యొక్క షేప్ ఏంటి? పెంటాగోనల్ బైపిరమిడల్. పెంటాగోనల్ బైపిరమిడల్. సో ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ ఈస్ 3. ఏం అర్థమవుతుందా? నెక్స్ట్ ద అయాన్ విచ్ ఈస్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ CO. ఐసో ఎలక్ట్రానిక్ అంటే అర్థం ఏంటి? సో ఐసో ఎలక్ట్రానిక్ అంటే హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఐసో ఎలక్ట్రానిక్ అంటాం. ఇప్పుడు కార్బన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకు? సో యాక్చువల్గా 6 ఉంటాయి. ఆక్సిజన్లో 8 ఉంటాయి. 6 + 8 14 ఉంటాయి. సో 14 ఎలక్ట్రాన్స్ వచ్చేది చూడాలి. ఇప్పుడు O2- అని ఇచ్చారు. సో O2- అంటే యాక్చువల్గా O2- అంటే ఆక్సిజన్ 8 + 8 16, ఇంకొక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్, ఇది 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. CN- కార్బన్ 6, నైట్రోజన్ 7, తర్వాత అంటే ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి +1. 6 + 7 + 1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 14. సో ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉంది కాబట్టి CN- ఈజ్ ఏ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఏమర్థమవుతుందా? N2+ వచ్చేసి 14 13 అవుతాయి. సో O2+ అంటే 16 15 అవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ CN-. నెక్స్ట్ క్వశ్చన్. The atomic radii of second and third transition series are almost same due to. ఎందుకంటే దీన్ని లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటామా. సో దీన్ని లాంథనైడ్ కాంట్రాక్షన్ యొక్క
అప్లికేషన్ అనమాట. సో లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల ఇప్పుడు మనకి ఎందుకంటే లాంథనైడ్స్ అనేవి మనకు థర్డ్ గ్రూప్ ఫోర్త్ గ్రూప్ మధ్యలో వస్తాయి అనమాట. మనకు పీరియడ్స్ ఉంటాయి కదా. సో దీనివల్ల ఎఫ్ బ్లాక్లో ఉన్న ఈ ఎఫ్ బ్లాక్ ఆర్బిటాల్స్ అనేవి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మనకు బయట ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈజీగా అట్రాక్ట్ చేయగలవు అనమాట. సో కాబట్టి మనకు ఇది లాంథనైడ్ కాంట్రాక్షన్ యొక్క అప్లికేషన్. సో atomic radii of second and third transition element series are same due to lanthanide contraction. మనకు చాలా వరకమా ఇవి కాన్సెప్ట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళామనుకో సో మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. సో ఆ విధంగా మనము ఇప్పుడు యాక్చువల్గా సో ఇప్పుడు మనకు ఒక ఆన్లైన్లో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. సో జస్ట్ ఏంటమ్మా అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనము ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ఈ విధంగానే నేర్చుకోవాలమ్మా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం వచ్చేసి క్వశ్చన్స్ని ఏ విధంగా వస్తుంటాయి సో వాటిని మనం చూసుకొని మనం నేర్చుకుంటూ వెళ్తే మనము ఈజీగా క్రాక్ చేయగలం. సో మనకు చాలామంది ఏమనుకుంటారంటే ఇది చాలా డిఫికల్ట్, సో వీటిని చేయలేము అనుకుంటారు. సో ఇందులో ఉన్న మనకు అంటే వీటిని కరెక్ట్గా రూట్ తెలుసుకున్నాము అంటే వీ కెన్ క్లియర్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఎనీ టాపిక్ అనమాట. మనము ఈ విధంగా ఇప్పుడు గమనించుకోండి, మనకి మంచి అవకాశాలు ఉంటాయి. సో మీరు మంచిగా ఒకసారి డిగ్రీ కానీ పీజీ కానీ అవి చేసుకున్నారు అంటే యూ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. ఓకేనా, వెరీ గుడ్. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఆర్ఎంజిఎక్స్ అంటే ఏంటి? గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఆర్ఎంజిఎక్స్ అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ మనకు CO2తో రియాక్షన్ అయినప్పుడు ఏ విధంగా అవుతుందో చూద్దాం. ఆర్ఎంజిఎక్స్ అంటే ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూపు. సో ఈ ఆల్కైల్ గ్రూప్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు మెగ్నీషియం కంటే ఇక్కడ కార్బన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది కాబట్టి సో ఆల్కైల్ గ్రూప్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, మెగ్నీషియంకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇది కార్బేనియన్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా? కార్బేనియన్. ఓకే. సో ఈ కార్బన్ అనేది CO2తో మనకు రియాక్షన్ అయినప్పుడు అంటే ఆర్ మైనస్ ప్లస్ CO2 ఏమవుతుంది? సో కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ఈ విధంగా రాసుకుంటాం. సో ఆర్ మైనస్ అనేది ఇక్కడ ఎక్కడైతే మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో అక్కడ మనకి వెళ్ళి అటాక్ అవుతుంది. సో ఇక్కడ కార్బన్ అనేది మనకు డెల్టా పాజిటివ్ వస్తుంది. ఎందుకు? ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇక్కడ డెల్టా పాజిటివ్ వస్తుంది. ఈ మైనస్ వచ్చేసి ప్లస్ని అటాక్ చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా షిఫ్ట్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది మనకు? ఆర్ సి డబల్ బాండ్ ఓ మైనస్. ఆర్ COO మైనస్ అంటే ఏంటి? కార్బాక్సిలిక్ యాసిడ్. సో RCOH మనం చదువుకుంటాం కదమ్మా కార్బాక్సిలిక్ యాసిడ్ అని. సో RCOHని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాము. నెక్స్ట్, మెటల్ కార్బనైల్స్ ఆర్ కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ విత్. అంటే మెటల్ కార్బనైల్స్ అనేవి ఇక్కడ పేరులోనే కార్బనైల్ అని ఉంది. సో కాబట్టి కార్బనైల్ అంటే అర్థం ఏంటి? CO. సో మెటల్ కార్బనైల్స్ అంటే ఏముండాలి అందులో? CO ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, అనీమియా ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్. సో ఇది మంచి ట్రిక్కీ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా మనకు హిమోగ్లోబిన్లో ఐరన్ 2+ ఉంటుంది. అనీమియా అనేది మనకు ఐరన్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. సో కాబట్టి Fe2+ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకు అనీమియా వస్తుంది. Fe3+ అంటే తెలుసు కదమ్మా. సో ఇక్కడ యాక్చువల్గా హిమోగ్లోబిన్లో మనకు +2 ఉంటుందన్నమాట ఐరన్. నెక్స్ట్, ద ప్రైమరీ వేలెన్సీ ఆఫ్ క్రోమియం ఇన్ K3CrCN6. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకు వెర్నర్ థియరీలో ప్రైమరీ వేలెన్సీ సెకండరీ వేలెన్సీ అని చెప్తాం. సో ప్రైమరీ వేలెన్సీ ఏంటి అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్. సో ఇక్కడ క్రోమియంకి ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? సో ఆక్సిడేషన్ స్టేట్ మనం కనుక్కోవచ్చు కదమ్మా. ఏ విధంగా కనుక్కుంటాము? లెట్స్ సే క్రోమియంకి X అనుకుందాం. ఓకే. సో ఇక్కడ పొటాషియం అనేది +1 ఛార్జ్ అనమాట. జనరల్గా KCl అంటాం కదా, Cl-1 +1. సో 3 × +1. ఓకే. తర్వాత వచ్చి ప్లస్ X ప్లస్ 6 × -1.
ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏమవుతుంది, 3 ఇక్కడ 3 - 6 - 3 అవుతుంది. x - 3 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు +3. ఓకే, సో కాబట్టి మనకు ప్రైమరీ వాలెన్స్ వచ్చేసి 3 అవుతుంది. ఆన్సర్ ఈస్ 3. ఏమన్నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా, ఏమైనా వినబడుతుందా? ఓకే, జస్ట్ ఐ వాంట్ టు చెక్ హౌ మెనీ ఆర్ అన్ ఆన్లైన్ నౌ. ఓకే, ఓన్లీ 3 స్టూడెంట్స్ ఉన్నారా? ఏమా ఉన్న వాళ్ళకి వినబడుతుందా? సో ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీ వన్? ఓకే, అశ్విని, హిమోగ్లోబిన్ అనేది మనకు హీమ్ యూనిట్ అని ఉంటుందమ్మా. వెరీ గుడ్ భోజ్బండయ్య. సో ఓకే, హిమోగ్లోబిన్లో హీమ్ యూనిట్స్ అన్నీ ఉంటాయి. 4 హీమ్ యూనిట్స్ ఉంటాయి. ఆ 4 హీమ్ యూనిట్స్లో మనకి ఈ ఎంజైమ్స్ ఉంటాయి కదమ్మా. సో ఈ పాలీపెప్టైడ్ చైన్స్. సో ఆ పాలీపెప్టైడ్ చైన్స్లో మధ్యలో మనకు ఐరన్ ఉంటుందన్నమాట. సో ఈ ఐరన్ అనేది +2 స్టేట్లో ఉంటుంది. సో అంటే ఇది కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. అనీమియా అంటే మనకి ఏంటి బేసిక్గా? అనీమియా అంటే వెన్ యూ హ్యావ్ అంటే మనకు అనీమియాలో యాక్చువల్గా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు అనీమియా అటాక్ అవుతుంది. సో రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి? మనకు హిమోగ్లోబిన్లో మనకి ఏముంటుంది? సో ప్లస్ ఐరన్ ఉంటుందన్నమాట. సో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటే మనకు రక్తహీనత అంటాం కదమ్మా. సో అదే అనీమియా. సో ఇప్పుడు ఆ అనీమియా అన్నప్పుడు మనకు బేసిక్గా యాక్చువల్గా ఏ విధంగా చెప్తాము? బేసిక్గా మనకు ఐరన్ +2 తక్కువ ఉన్నప్పుడు అనీమియా వస్తుందని చెప్తామా. ఓకేనా? హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ అంటే మనకు అది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ వచ్చి చూడాలమ్మా. ఏమర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ప్రైమరీ వ్యాలెన్స్ అనేది ఇక్కడ 3 అవుతుందమ్మా. నెక్స్ట్ ఈడిటిఏ. సో మీరు యాక్చువల్గా మనము టీచ్మెంట్లో వచ్చేసి మనకు తీసుకున్నాము 1 మంత్ క్లాసెస్. అక్కడ ఇవే క్వశ్చన్సే అదే పనిగా మనం చెప్పుకున్నామా. సో ఇక్కడ యాక్చువల్గా ఈడిటిఏ అనేది ఏంటి అని చెప్పేసి, ఇట్ ఈస్ ఏ హెక్సాడెంటేట్ లైగన్. ఓకే, ఇట్ ఈస్ ఏ హెక్సాడెంటేట్ లైగన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డోప్డ్ ఎలిమెంట్ ఇన్ సెమీ కండక్టర్ యాక్ట్ యాజ్. అంటే యాక్చువల్గా మనకు సెమీ కండక్టర్స్లో ఈ వేలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ డోప్డ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే ఇట్స్ యాక్ట్ యాజ్ ఏ బ్రిడ్జ్ బ్యాండ్ అనమాట. అంటే యాక్చువల్గా ఆ రెండు ఎప్పుడైతే టచ్ అవుతాయో అప్పుడు మనకు ఈ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుందన్నమాట. సో ఏమేమి? వేలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండ్. సో ఈ రెండింటిని మనకు బ్రిడ్జ్ చేసేదే ఈ డోప్ ఎలిమెంట్ అనమాట. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ బ్రిడ్జ్ బ్యాండ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 71. ద హెక్సాగోనల్ యూనిట్ సెల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఏ విధంగా డిఫైన్ చేస్తాము? వీటిని వచ్చేసి మనకు 7 యూనిట్ సెల్స్ ఉంటాయి. వాటిలో మనము యాక్చువల్గా కొన్ని స్పెషల్గా ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నామా. అవి హెక్సాగోనల్ అనేది ఒకటనమాట. సో హెక్సాగోనల్లో ఏ = B, ≠ C వస్తుంది. తర్వాత ఆల్ఫా = బీటా = 90 అండ్ గామా = 120. సో ఇది కూడా 120 degrees కూడా ఉండాలి యాక్చువల్గా అయితే. కానీ యాక్చువల్గా ఇది మనకు 120 అనేది ఎక్కడ ఉండదు. మిగతా వాటిలో ఇందులో ఒకటే ఉంటుంది, హెక్సాగోనల్ యూనిట్ సెల్లో మాత్రమే. ఓకేనా? సో కాబట్టి ఆన్సర్ ఈస్ 3. అన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకో ఇది క్యూబిక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఈ సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్ ఉండి ఈ ఆల్ఫా = బీటా = గామా = 90 డిగ్రీ అయితే ఆర్థోరాంబిక్ అవుతుంది. ఓకే, సో ఆర్థోరాంబిక్. తర్వాత ఏ = B, ≠ C, ఆల్ఫా = బీటా = గామా = 90 degrees అయిందనుకోండి. సో ఇదేమవుతుంది? ఆర్థోరాంబిక్. ఇంకొకటమ్మా, ఒకటి వస్తుందమ్మా యాక్చువల్లీ. జస్ట్ ఐ వాంట్ టు సీ దట్ వన్ అండ్ ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ టెల్. ఓకే, సో మొత్తం 7 ఉంటాయి. ఆ 7లోవి ఇవి అనమాట. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ స్టేబుల్ క్యాటయాన్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో యాక్చువల్గా స్టేబుల్గా ఏ క్యాటయాన్ ఉంటుంది అని అర్థమ్మా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు CH3
CH3 CH3 ఇది మనకు మోస్ట్ స్టేబుల్. ఎందుకంటే మిథైల్ అనేది ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ప్లస్ ఐ గ్రూప్. సో ప్లస్ ఐ గ్రూప్ అంటాం. సో ప్లస్ ఐ అంటే ఏంటి? ఇండక్టివ్ ఎఫెక్ట్ అనమాట. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇవి, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. హయ్యర్ ద ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ హయ్యర్ ద స్టెబిలిటీ. సో కాబట్టి మనకు యాక్చువల్గా మోస్ట్ స్టేబుల్ ఏది అంటే టర్షరీ కార్బోక్యాటియన్ అంటాం. దీన్ని ఏమంటాం? టర్షరీ కార్బోక్యాటియన్. ఓకేనా? మీరు అడగచ్చు, కాదు సార్ ఇక్కడ యాక్చువల్గా మనకు ఇక్కడ రెజొనెన్స్ స్ట్రక్చర్ వస్తుంది కదా ఇందులో యాక్చువల్గా బెంజైల్లో, అంటే ఇక్కడ యాక్చువల్గా సో CH2 ప్లస్ ఇది తీసుకున్నప్పుడు మనకు రెజొనెన్స్ స్టెబిలైజేషన్ రావచ్చు కదా అని చెప్పేసి మీరు చెప్పచ్చు. కానీ యాక్చువల్గా ఇక్కడ రెండు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు C6H5 అనేది జనరల్గా -I గ్రూప్ అనమాట. అంటే యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసుకుంటుంది. ఎందుకు? ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా. తర్వాత +R గ్రూప్ రెజొనెన్స్ గ్రూప్ ఆర్ +M గ్రూప్ మీసోమెరిక్ అంటాం. ఈ రెండు చూసుకున్నప్పుడు -I అనేది పర్మనెంట్ ఎఫెక్ట్ అనమాట. అందుకనేసే ఇది డామినెంట్గా ఉంటుంది. అందుకే మనకు టర్షరీ కార్బోక్యాటియన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ బెంజైల్ కార్బోక్యాటియన్. ఏమర్థమవుతుందా? సో ఇది కూడా మనము యాక్చువల్గా చూసుకోవాలన్నమాట. వెరీ గుడ్ బోజా. సో మనకి ఏది మోస్ట్ స్టేబుల్ అంటే యాక్చువల్గా టర్షరీ కార్బోక్యాటియన్. నెక్స్ట్, ప్రైమరీ ఆల్కహాల్ అండర్గోస్ డాష్ రియాక్షన్ టు ఫార్మ్స్ ఆల్కీన్. అంటే ఆల్కహాల్స్ నుంచి ఆల్కిన్స్ ఎలా వస్తాయి అనే క్వశ్చన్ అనమాట. ఆల్కహాల్ అంటే ఏంటి? లెట్స్ సే సింపుల్గా ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం, CH3CH2OH. ఇందులో నుంచి ఆల్కిన్ ఫామ్ కావాలి అంటే CH2 డబుల్ బాండ్ CH2. అంటే ఇక్కడ ఏమి ఎలిమినేట్ చేయాలి? వాటర్ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఎలిమినేషన్ రియాక్షన్. ఇదేంటి మనకు? ఎలిమినేషన్ రియాక్షన్. తర్వాత రిలేటివ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ అమైన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్. ఇది మనకు యాక్చువల్గా ఇదే టాపిక్నే మనకు అసిడిటీ బేసిటీలో ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నామా. అంటే ప్రైమరీ, సెకండరీ, టర్షరీ అమైన్స్ అనేవి, సో ప్రైమరీ, సెకండరీ, టర్షరీ అమైన్స్ అనేవి ఆల్కైల్ గ్రూప్స్ మీద డిపెండ్ అవుతాయి. సో ఆల్కైల్ గ్రూప్స్ మీద డిపెండ్ అవుతాయి. సో ఇఫ్ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ మీథేన్, ఓకే, మీథేన్ ఉందనుకోండి, అప్పుడు సెకండరీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఎందుకంటే మనకు యాక్చువల్గా టర్షరీ అనుకుంటాం కానీ సెకండరీ వస్తుందన్నమాట. టర్షరీ దాన్ ప్రైమరీ. ఓకే, అదే మనకు ఈథైల్ గ్రూప్ ఉందనుకోండి, సో అప్పుడు వచ్చేసి సెకండరీ ఈజ్ మోర్ దాన్ ప్రైమరీ దాన్ టర్షరీ. సో ఈ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఈ ఆర్డర్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే బేసిక్గా మనకు 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టీరిక్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మీ ఆల్కైల్ గ్రూప్ అనేది బల్కీగా ఉంటుంది కదా. సో ఆ బల్కీనెస్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయాలంటే కష్టం అవుతుంది. ఇక్కడ బేస్ అంటే ఏంటి? లూయిస్ బేస్ అనమాట. సో లూయిస్ బేస్ అంటే ఇప్పుడు నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే కెపాసిటీ అనమాట. ఒకవేళ ఇక్కడ మనకు 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయనుకో, సో ఈ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి బల్కీగా ఉంటాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ డొనేషన్ చేయడం కష్టం అయిపోతుంది. అందుకనేసి ఆర్ గ్రూప్ +I గ్రూప్ అయినప్పటికీ మనకు టర్షరీ అనేది తక్కువ బేసిక్ స్ట్రెంత్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని ఏమంటామంటే స్టీరిక్ ఎఫెక్ట్ అంటాం. తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్ కూడా పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ కదా, హయ్యర్ ద ఆల్కైల్ గ్రూప్స్ హయ్యర్ ద బేసిక్ అనమాట. స్టెబిలైజేషన్ ఆఫ్ కార్బోక్యాటియన్ బై హైడ్రేషన్ అంటే అర్థం ఏంటంటే ఈ బేస్ అనేవి మనకు వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు వీటి చుట్టూ ఒక వాటర్ స్పియర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ స్పియర్ కూడా మనకు బేసిటీని డిపెండ్ చేస్తుంది. కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. మీసోమెరిక్ ఎఫెక్ట్ డిపెండ్ కాదు. కాబట్టి క్వశ్చన్లో నాట్ అనేది అడిగారు. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 2. ఏమర్థమవుతుందా? ఇది కొంచెం జాగ్రత్తగా మనం చేసుకోవాలి.
నెక్స్ట్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోమీటర్. సో మాస్ స్పెక్ట్రోమీటర్ ఎలా వర్క్ చేస్తుంది అనే క్వశ్చన్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకు మాస్ స్పెక్ట్రోమీటర్లో M/Z రేషియోని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అది కావాలి అంటే ఫస్ట్ మనం ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. ఆ ప్రాసెస్ని అయనైజేషన్ అంటాం. సో అయనైజేషన్ అయిన తర్వాత ఆ అంటే మనకు ఆ రాడికల్ క్యాటయాన్ స్పీసీస్ని మనము ఫాస్ట్గా మూవ్ చేయాలి. దాన్ని యాక్సిలరేషన్ అంటాం. తర్వాత డిఫ్లెక్షన్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ మనకు రాడికల్ క్యాటయాన్ పంపించినట్లయితే బేస్డ్ ఆన్ ద మాస్ అవి బెండ్ అవుతాయి అన్నమాట. దాన్ని డిఫ్లెక్షన్ అంటాం. తర్వాత డిటెక్షన్. సో కాబట్టి అయనైజేషన్, యాక్సిలరేషన్, డిఫ్లెక్షన్ అండ్ డిటెక్షన్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ మ్యామ్. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ పర్మనెంట్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. ఇంతకుముందు చూసుకున్నాం కదా. సో యాక్చువల్గా ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది పర్మనెంట్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అనమాట. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ త్రూ సిగ్మా బాండ్. సో సిగ్మా బాండ్ ద్వారా ఎలక్ట్రాన్ని డిస్ప్లేస్మెంట్ చేస్తే అంటే అది మనకు డొనేట్ అయినా చేయొచ్చు, లేదంటే అట్రాక్షన్ అయినా చేయొచ్చు. సో ఏదైనా కావచ్చు. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ద్వారా అంటే మనకు ఎలక్ట్రాన్ని పర్మనెంట్గా డిస్ప్లేస్మెంట్ చేసేదాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్టు, రెజొనెన్స్ ఎఫెక్ట్ అనేవి దే ఆర్ టెంపరీ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, ఎలిమినేషన్ అనేది ఎఫెక్టే కాదు. నెక్స్ట్ మోస్ట్ ఇంటెన్స్ పీక్ ఇన్ ద మాస్ స్పెక్ట్రమ్ ఈజ్ కాల్డ్ బేస్ పీక్ అంటమ్మా. ఓకే, సో యాక్చువల్గా ఏదైతే హయ్యెస్ట్ పీక్ ఉంటుందో దాన్ని బేస్ పీక్ అంటాం. దాన్నే మనము యాక్చువల్గా ఇంకా ఏమంటామంటే 100%తో తీసుకుంటాం అనమాట. దాన్ని హయ్యెస్ట్ 100% తీసుకొని మిగతావన్నీ రిలేటివ్గా ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఆల్కహాల్ KOH. సో ఇక్కడ యాక్చువల్గా ఆల్కైల్ హ్యాలైడ్ ఇచ్చారు. దాని నుండి మనకు ఆల్కహాల్ KOH ఎలిమినేషన్ ప్రాసెస్ చేసినప్పుడు మనకు ఏది వస్తుంది అని. సో దీన్ని సేడ్జఫ్ రూల్ ప్రకారం చేస్తామా. అంటే HClని ఎలిమినేట్ చేయాల. ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. అంటే అంటే దీన్ని ఈ విధంగా రాసుకుంటామా. ఓకే, ఇక్కడ CH2 ఈ విధంగా రాసుకున్నాం అనుకో, ఇలా అయినా ఎలిమినేట్ చేయొచ్చు, ఇలా అయినా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ విధంగా ఎలిమినేట్ చేస్తాము? సేడ్జఫ్ రూల్ ఏం చెప్తుంది అంటే ద వన్ విచ్ హ్యాస్ ద మోర్ బ్రాంచెస్ విల్ గెట్ ద మోర్ బ్రాంచెస్ విల్ గివ్ ద మోర్ స్టేబుల్ ప్రోడక్ట్. కాబట్టి అది మనకు వస్తుంది అని అర్థం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ యాక్చువల్గా CH2 ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అక్కడ ఏం సబ్స్టిట్యూషన్ లేదు. ఇక్కడ CH2CH5 అంటే ఒక సబ్స్టిట్యూషన్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసి ఒక సబ్స్టిట్యూషన్ ఉంది, ఇక్కడ వచ్చేసి CH3 రెండు సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ అండ్ దిస్ ఈస్ ఎలిమినేషన్ రియాక్షన్. కాబట్టి మనకు 3 ఈజ్ ద ఆన్సర్. ఇవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అమ్మా, ఇవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కాదు. ఓకే, ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ క్యానిజెరో రియాక్షన్ ద ఆల్డిహైడ్ గివ్స్. సో క్యానిజెరో రియాక్షన్ అంటే అర్థం ఏంటి? మనకు ఆల్డాల్ కండెన్సేషన్, క్యానిజెరో రియాక్షన్ కార్బొనేల్స్లో చూసుకుంటాం కదా. సో క్యానిజెరో రియాక్షన్ రావాలి అంటే మనకు ఇంపార్టెంట్ కండిషన్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండకూడదు. ఎగ్జాంపుల్ లైక్ HCHO, దీనికి ఆల్ఫా తర్వాత ఇక్కడ హైడ్రోజన్స్ లేవు. ఓకే, లేదు అంటే బెంజాల్డిహైడ్, సో CHO, దీనికి కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండవు. సో ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోతే క్యానిజెరో రియాక్షన్లోకి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఇవి ఏం ఫామ్ చేస్తాయి అంటే మనకు 2 మాలిక్యూల్స్ వస్తాయి. ఇక్కడ ఒక మాలిక్యూల్స్ వచ్చేసి ఆల్కహాల్ ఫామ్ చేస్తుంది, CH3OH. ఇంకొక మాలిక్యూల్ ఫార్మేట్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫార్మిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు ఫామ్ అవుతాయి అనమాట. డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్ అంటాం. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ప్రైమరీ ఆల్కహాల్. ఆన్సర్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ప్రైమరీ ఆల్కహాల్. నెక్స్ట్ an ఎగ్జాంపుల్ ఆఫ్ కీటోహెక్సోసిస్. కీటోహెక్సోస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు ఇవి ఆల్డోహెక్సోజస్, కీటోహెక్సోసస్ అంటాం కదా. కీటోహెక్సోస్ వచ్చేసి ఫ్రక్టోస్, అంటే ఇందులో C+O గ్రూప్ ఉంటుంది. సో మనకి CH2OH, CHOH అని రాస్తాం కదమ్మా స్ట్రక్చర్స్. సో ఇక్కడ కీటో గ్రూప్ ఉంటుంది కాబట్టి దీన్ని కీటోహెక్సోజస్ అంటాం. మిగతావన్నీ ఆల్డోహెక్సోజస్. ఆన్సర్ ఈస్ 2.
అర్థమవుతుందా? అంటే మనకి ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్స్‌ని చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకొక ప్యాటర్న్ అనేది ఎమర్జ్ అవుతుందమ్మా. సో, ఎప్పుడన్నా మనకి ఎగ్జామ్స్‌ని ఈ ఎగ్జామ్స్ క్వెషన్ పేపర్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, మనకు ఒక ప్యాటర్న్ అనేది ఎమర్జ్ అవుతుంది. ప్యాటర్న్ అంటే అర్థం ఏంటి అంటే, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడన్నా రాస్తున్నాము అనుకో, సపోజ్ మీరు పీజీ సెట్‌కి ప్రిపేర్ అవుతున్నారు. లేదు నెక్స్టు ఐఐటీ జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. లేదు అంటే సిఎస్ఆర్ నెట్‌కి ప్రిపేర్ అవుతున్నారు. అలాంటప్పుడు మనకు మనం చేయవలసిన ఈ ముఖ్యమైన పని ఏంటి అంటే, వాళ్ళు ఎటువంటి క్వెషన్స్ అడుగుతున్నారు అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. జాగ్రత్తగా గమనించుకున్న తర్వాత మనము ఆ ప్యాటర్న్‌లో ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఎందుకంటే ఇది మనకు చాలామందికి ఈ విషయం తెలియక మొత్తం అన్ని బుక్స్ అన్నీ చదివేసుకుంటూ ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటారమ్మా. సో, యాక్చువల్‌గా వి లాస్ట్ ఇన్ ద ప్రాసెస్. కానీ ఈ విధంగా మనం చూసుకుంటా పోవాలి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అమ్మా. సో, ఇక్కడ ఏంటంటే మనకు ఈ క్లోరిన్ రెడ్ ఫాస్ఫరస్ ఇది యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆల్ఫా పొజిషన్లో క్లోరిన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో, ఫస్ట్ ఈ ఎక్స్ అనేది మనకు ఏం ఫామ్ అవుతుంది అంటే CH3 CH Cl COOH ఫామ్ అవుతుంది. తర్వాత వీళ్ళు అడిగినది ఎక్స్ కాదు, ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఏంటి అని. సో, అంటే అప్పుడు ఏంటంటే ఆల్కహాలిక్ KOH యూస్ చేస్తే మనకు ఇంతకుముందు చూసుకున్నాం కదా ఎలిమినేషన్ ప్రాసెస్. అంటే ఇక్కడున్న ఒక హైడ్రోజన్ EHCl ఈ రెండు వెళ్ళిపోతాయమ్మా. సో, వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది CH2 డబుల్ బాండ్ CH COOH ఫామ్ అవుతుంది, క్రోటోనిక్ యాసిడ్. ఓకే. CH2 CH డబల్ వన్ CH COH ఇది ఫామ్ అవుతుందమ్మా. అర్థమవుతుందా? నెక్స్ట్ 82 క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ పీసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాండర్వాల్స్ గ్యాస్ కాన్స్టెంట్. ఇది మనకు గ్యాసెస్ స్టేట్లో వస్తుంది. ఇది వచ్చేసి A/27B². ఇక్కడ యాక్చువల్గా మనకు 3 ఫార్ములాస్ ఉంటాయమ్మా. సో, పీసీ VC TC. ఓకే. సో, పీసీ ఈజ్ ఈక్వల్స్ టు A/27B², VC ఈజ్ ఈక్వల్స్ టు 3B అండ్ ఇంకోటి ఏముంటుంది TC ఈజ్ ఈక్వల్స్ టు 8A/27RB. ఓకే. సో, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. ఇక్కడ AB అంటే ఏంటి? గ్యాస్ కాన్స్టెంట్స్ అనమాట. సో, వాండర్వాల్ గ్యాస్ కాన్స్టెంట్స్ అంటాం. నెక్స్ట్ వాండర్వాల్ ఈక్వేషన్ ఫర్ స్టేట్ ఫర్ n మోల్స్ ఆఫ్ గ్యాస్ ఈజ్. సో, n మోల్స్ ఆఫ్ మనకు PV ఈజ్ ఈక్వల్స్ టు nRT అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. అది రియల్ గ్యాసెస్కి కొద్దిగా మారిపోతుంది అనమాట. ఏ విధంగా అంటే P+n²A/V², V - NB ఈజ్ ఈక్వల్స్ టు nRT. సో, అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి కొద్దిగా డీవియేషన్స్ వస్తాయన్నమాట. సో, ఇది మనకు n ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అని. సో, ఇక్కడ n² వస్తుంది, ఇక్కడ n మాత్రమే వస్తుంది. అది యాక్చువల్గా ఇక్కడ లేదు. సో, ఈ విధంగా ఇది కొంచెం ఈ ఒక్కటి మనం జాగ్రత్తగా గమనించకపోతే తప్పు చేస్తామన్నమాట. ఓకే. సో, P+n²/A/V² ఇంటూ V - NB ఈజ్ ఈక్వల్స్ టు nRT. ఏమర్థమవుతుందా? నెక్స్ట్ P-type of semiconductor are formed when silicon and germanium are doped with. P అంటే ఏంటి? పాజిటివ్ అనమాట. సో, పాజిటివ్ అంటే ఏంటి? ఒక హోల్ ఫామ్ కావాలి. సో, సెమీకండక్టర్లో డోపింగ్ చేసేటప్పుడు సిలికాన్కి జెర్మేనియంకి P టైప్ రావాలి అంటే హోల్ ఫామ్ కావాలి. హోల్ ఫామ్ ఎప్పుడవుతుంది మనకు? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది అనమాట. సో, 3 ఎలక్ట్రాన్స్ ఇచ్చేవి ఏవి అంటే సో థర్డ్ ఏ గ్రూప్ ఆర్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ అనమాట. అదే ఎన్ టైప్ ఫామ్ కావాలి అంటే నెగిటివ్ అనేది. సో, ఇక్కడ ఎలక్ట్రాన్ కావాలి అంటే 5 ఎలక్ట్రాన్స్ వచ్చేది కావాలి. అంటే మనకు ఒకవేళ ఎన్ టైప్ అడిగితే యాక్చువల్గా మనము 15th గ్రూప్ కూడా చెప్పచ్చు ఆర్ 5th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే. సో, కాబట్టి గ్రూప్ 13 ఎలిమెంట్స్. సో, గ్రూప్ 13 ఎలిమెంట్స్ ఏవేవి అంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అనమాట. ఓకే. సో, ఇవి మనకు 13 గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ యాజ్. ఏమవుతుంది? వీక్ ఎలక్ట్రోలైట్స్కి ఏమవుతుంది అంటే జనరల్గా ఇఫ్ యూ
ఇంక్రీజ్ ద డైల్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే మనకు సపోజు అసిటిక్ యాసిడ్ ఉంది, వాటర్లో డిజాల్వ్ చేసాము, మొత్తం డిజాల్వ్ అంటే మొత్తం యాక్చువల్లీ వీక్ యాసిడ్ అంటే క్యారెక్టర్ అది. ఓకే, సో యా అశ్విని హెచ్విజెడ్ రియాక్షన్ వెరీ గుడ్ అమ్మ. సో యాక్చువల్గా మనకు ఈ ఆల్ఫా క్లోరినేషన్ అంటాం కదా. సో వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇది యాక్చువల్గా దీన్ని హెచ్విజెడ్ రియాక్షన్ అంటాం. సో బ్రోమిన్ కూడా రావచ్చు అక్కడ. సో బ్రోమిన్ కానీ క్లోరిన్ కానీ. వెరీ గుడ్ అమ్మ. ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్స్ని మనము డిసోసియేషన్ అయినప్పుడు ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అంటే డైల్యూషన్ ఎక్కువైనప్పుడు మనకు డిసోసియేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనకు సపోజ్ లెట్స్ సే ఇఫ్ యు టేక్ అసిటిక్ యాసిడ్ అనేది వీక్ ఎలక్ట్రోలైట్ అనమాట. అంటే కంప్లీట్గా డిసోసియేట్ కాదు. మనకు సోడియం క్లోరైడ్ ఇప్పుడు వాటర్లోకి వేస్తేనే కరిగిపోతుంది, ప్లస్ అయాన్స్గా డివైడ్ అయిపోతుంది. కానీ అసిటిక్ యాసిడ్ అనేది ఆ విధంగా కాదు. అది కానప్పుడు ఏమవుతుంది అంటే మనము తెలుసు కదమ్మా, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మనము చక్కెర నీళ్ళు చేస్తుంటాం అనుకోండి. సో అంటే ఇప్పుడు లైమ్ వాటర్. సో అప్పుడు చక్కెర నీళ్ళు చేసేటప్పుడు మనము షుగర్ని కరిగించాలి. సో షుగర్ని కరిగించాలంటే ఏం చేయొచ్చు, మనకు బేసిక్గా యాక్చువల్గా బాగా చెంచా తీసుకొని తిప్పామనుకో ఏమవుతుంది, షుగర్ కరిగిపోతుంది. సో కానీ ఒకవేళ ఇంకా అప్పటికీ కరగలేదు, హీట్ చేస్తే కరిగిపోతుంది. హీట్ చేసినా కరిగిపోతుంది. కానీ హీట్ చేయకోకుండా మనం షుగర్ని కరిగించాలంటే ఏం చేయొచ్చు, ఇంకొన్ని నీళ్ళు పోసినామంటే దాని అర్థం ఏంటి, అక్కడ డైల్యూషన్ చేస్తున్నాం అని అర్థం. అంటే అక్కడ షుగరు కంప్లీట్గా కరగకపోతే ఇంకొన్ని నీళ్ళు పోసినామంటే కరిగిపోతుంది. అదేవిధంగా మనకు వీక్ ఎలక్ట్రోలైట్ అనేది బాగా కరిగిపోవాలి అంటే ఏం చేయాలి, డైల్యూషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఏమర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం వీటన్నిటిని జనరల్ లైఫ్గా ఉండే వాటిలో మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తుంటే మనం చాలా అర్థం చేసుకోవచ్చమ్మా. మనకు జనరల్గా ఇవి డిఫికల్ట్ అనుకుంటాం, కానీ ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. 85th క్వశ్చన్, డైల్యూషన్ ఇంక్రీజెస్, ద డిగ్రీ ఆఫ్ డిసోషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్. నెక్స్ట్, ద యూటెక్టిక్ కాంపోజిషన్ ఆఫ్ సిల్వర్ లెడ్ సిస్టమ్ ఈజ్. సో సిల్వర్ లెడ్ సిస్టమ్ని యాక్చువల్గా మనకు 2 కాంపోనెంట్ సిస్టమ్ అంటాము. ఫేజ్ డయాగ్రామ్లో చూస్తాము. ఈ యూటెక్టిక్ మిక్చర్ ఆర్ యూటెక్టిక్ పాయింట్ అంటే అర్థం ఏంటి అంటే ద లోయెస్ట్ పాసిబుల్ మెల్టింగ్ పాయింట్. లోయెస్ట్ పాసిబుల్ మెల్టింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటి అంటే మనకు లెడ్ సిల్వర్ డిఫరెంట్ కాంపోజిషన్లో తీసుకుంటున్నాము అనుకోండి, మనకు ఈ మిగతా ఏ కాంబినేషన్ తీసుకున్నా దీనికంటే మెల్టింగ్ పాయింట్ ఎక్కువగానే ఉంటుంది. కానీ 97.4% ఆఫ్ లెడ్, 2.6% ఆఫ్ సిల్వర్ తీసుకుంటే వాటికి లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ వస్తుంది. మీరు గమనించే ఉండింటారు. సో మనకు ఈ విధంగా ఒక గ్రాఫ్ అనేది ఉంటుందన్నమాట. సో లెడ్ 100%, సిల్వర్ 100%. సో కాబట్టి ఈ విధంగా అంటే ఇక్కడ ఈ పాయింట్ని యూటెక్టిక్ పాయింట్ ఆర్ యూటెక్టిక్ మిక్చర్ అంటాం. సో ఇది బేసిక్గా ఎక్కడ వస్తుంది అంటే 2 కాంపోనెంట్ సిస్టంలో వస్తుందన్నమాట. ఏమర్థమవుతుందా? సో యూనిట్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. సో మోలార్ కండక్టెన్స్, ఈక్వివాలెంట్ కండక్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఇవి చాలా డెఫినేషన్స్, తర్వాత వీటి యొక్క యూనిట్స్ అడుగుతూనే ఉంటారు ఏపీపీజీ సెట్లో మనకి. కాబట్టి యూనిట్స్ ఏమవుతాయి మనకు, ఓం యూనివర్స్, సెంటీమీటర్ స్క్వేర్ అండ్ దెన్ ఈక్వివలెంట్ అనమాట. ఎందుకంటే ఈక్వివలెంట్ కండక్టెన్స్, సో ల్యాండా ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు K into 1000 divided by ఈక్వివాలెంట్ అని అర్థం అనమాట. సో కేకి యూనిట్స్ వచ్చేసి ఓం యూనివర్స్, సెంటీమీటర్ స్క్వేర్ అండ్ దెన్ ఈక్వివాలెంట్ ఇక్కడ కింద ఉంది కాబట్టి ఈక్వివాలెంట్ యూనివర్స్ అని రాస్తాం. ఈక్యూ అనే అర్థం ఏంటంటే ఈక్వివలెంట్ అని అర్థం. ఈక్వివలెంట్, 1 ఈక్వివలెంట్ అని అర్థం అనమాట. అంటే బేసిక్గా ఈక్వివలెంట్ అంటే ఏం లేదమ్మా, సో మోల్ అన్న ఈక్వివలెంట్కి ఒక రిలేషన్ ఉంటుందన్నమాట. సో మోల్ డివైడెడ్ బై ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వివలెంట్. ఏంటి సార్ ఎన్ అంటే, ఎన్ని ఎన్ ఫ్యాక్టర్ అంటాము. సో ఎన్ ఫ్యాక్టర్ యాసిడ్స్కి ఒక విధంగా ఉంటుంది, బేసిస్కి ఒక విధంగా ఉంటుంది, తర్వాత
రెడ్యూసింగ్ ఏజెంట్కి ఒక విధంగా ఉంటుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్కి ఒక విధంగా ఉంటుంది అనమాట. ఎన్ ఫ్యాక్టర్ అంటాం. ఇలాంటి విషయాలు మనము ఈ ఛానల్లో మనము చాలా డెప్త్గా క్లీన్గా నిదానంగా అన్నీ తెలుసుకుందామా. సో ఎందుకంటే ఇవి చాలా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉపయోగపడుతూ ఉంటాయి. మోల్ కాన్సెప్ట్లో ఉపయోగపడతాయి చాలా వాటిలో, మరి తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉపయోగపడుతుంది ఈక్వివలెంట్ అంటే, తర్వాత మనకు రిడాక్స్ రియాక్షన్స్లో కూడా యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్, a first order reaction has specific rate constant 2 per minute. The half life of the reaction is, అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో రేట్ కాన్స్టెంట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో రేట్ కాన్స్టెంట్ ఏమి ఇచ్చారు, k = 2 minutes. ఓకే, 2 per minute అంటే 2 minute ఇన్వర్స్ అని అర్థం అనమాట. ఇది రేట్ కాన్స్టెంట్. హాఫ్ లైఫ్ టీ హాఫ్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకు ఒక ఫార్ములా ఉంది కదమ్మా, ఏంటి, ఇన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ టీ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.693 డివైడెడ్ బై కే. సో ఇక్కడ కే వాల్యూ ఇచ్చారు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 0.693 డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.23 జా 24 జా 16 అంటే ఓకే, యాక్చువల్గా ఇక్కడ 13 వస్తుంది కదా, 65 వస్తుంది. 0.3465 విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.347 మినిట్ అని అర్థం. నెక్స్ట్, ఇన్ 4 experiments with the same objective, the values obtained are very near to each other. These values can be called precise. Closeness to the experimental value is known as the precision. So precise అని అర్థం. closeness to the repeated experiment వాల్యూస్ అంటే మనకు సేమ్గా ఒకే దగ్గరే వస్తున్నాయి అనుకోండి, వాటిని ప్రిసైజ్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మనం టైట్రేషన్ చేస్తున్నాము, మనకు వచ్చేసి 18 వచ్చింది, ఒకసారి 18, 18.1, 17.9 ఈ విధంగా వచ్చింది అనుకో, అంటే ఒకే వాల్యూ చాలా దగ్గరగా వస్తున్నాయి అంటే వాటిని ప్రిసైజ్ అంటాం. యాక్యురేట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే క్లోజ్నెస్ టు ద రియల్ వాల్యూ. అంటే మనకు టైట్రేషన్లో 20 అనేది కరెక్ట్ ఆన్సరు, అలాంటప్పుడు మీకు 20.1, 19.9, 20 ఈ విధంగా వచ్చాయనుకోండి, అప్పుడు ఈ విధంగా వస్తే దాన్ని ఏమంటామంటే యాక్యురేట్ అంటాం అనమాట. ఓకే, సో క్లోజ్నెస్ టు ద రియల్ వాల్యూ కానీ ట్రూ వాల్యూ కానీ దగ్గరగా వస్తే దాన్ని ఏమంటాం యాక్యురేట్. ఓకే, అదే మనకు సేమ్గా రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్ సేమ్ వాల్యూ వస్తే ప్రిసైజ్ అంటాం. ఓకే, ఏం అర్థమవుతుందా? నెక్స్ట్, రౌల్స్ లా ఈజ్ రిప్రజెంటెడ్ బై, సో ద డిప్రెషన్ ఇన్ lowering of vapor pressure. The lowering of vapor pressure is directly proportional to the mole fraction of solute. ఇది n/n+n అంటే mole fraction of solute అని అర్థం. సో mole fraction of solute, ఇక్కడ n అంటే number of moles of solute, క్యాపిటల్ N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. సొల్యూట్కి సాల్వెంట్కి నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. మోల్స్ అంటే ఏంటి, మోల్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ వేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. సో అలాంటిది అనమాట. ఫ్రాక్షన్ అంటే మోల్స్లో ఫ్రాక్షన్ అనమాట, ఎంత ఫ్రాక్షన్ ఉంది సొల్యూట్ది అనేదే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అని. సో అంటే ఇక్కడ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, సో యాక్చువల్గా ఇది డెఫినేషన్ అమ్మ, రౌల్స్లో యొక్క డెఫినేషన్. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ఈజ్ నోన్ యాజ్ రౌల్స్ లా. ఇది రౌల్స్ లా యొక్క డెఫినేషన్ అమ్మ. ఏమర్థమవుతుందా? నెక్స్ట్, ద ఎంట్రోపీ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్వేస్ టెండింగ్ టువర్డ్స్ మ్యాక్సిమం. యాక్చువల్గా యూనివర్స్లో వచ్చేసి మనకు హోల్ యూనివర్స్ చూసుకున్నట్లయితే ఎంట్రోపీ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. సో అంటే పెరుగుతూ పోతుందంటే దాని అర్థం ఏంటి, ఇట్స్ గోయింగ్ టు రీచ్ మ్యాక్సిమం. సో మ్యాక్సిమం సైడ్ వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకు ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఆల్వేస్ రీచెస్ ద మ్యాక్సిమం.
ద ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ హీట్ ఇంజన్. సో రివర్సిబుల్ హీట్ ఇంజన్ని యాక్చువల్గా మనము ఏ విధంగా చెప్తాము అంటే T1 అంటే సోర్స్ టెంపరేచర్, T2 అంటే సింక్ టెంపరేచర్, సోర్స్ టెంపరేచర్, సింక్ టెంపరేచర్. సో అందుకు ఎఫిషియన్సీ నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/T1. యాక్చువల్గా సోర్స్ టెంపరేచర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందమ్మా. సో T1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ T2. ఇది ఒక కండిషన్ ఉంటుంది. సో T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ హైపోథసిస్ ద వేవ్ లెంత్ ఆఫ్ మ్యాటర్ పార్టికల్ ఇన్ మోషన్ ఈజ్. యాక్చువల్గా డి బ్రోగ్లీ వేవ్ లెంత్ని మనం ల్యాండా అంటాం. ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. ఫార్ములా అమ్మా ఇది. ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. ఆన్సర్ ఈజ్ 1. ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. సో mv అంటే ఏంటి అంటే మొమెంటం అని అర్థం అమ్మ. మొమెంటమ్ ఆఫ్ పార్టికల్ అని అర్థం. సో మొమెంటమ్ ఆఫ్ పార్టికల్, మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ మొమెంటమ్. ఇన్ CO మాలిక్యూల్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆర్ క్లోజ్ టు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే కార్బన్ మోనాక్సైడ్ ఉంది. సో ఇందులో బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్ దేనికి దగ్గరలో ఉంటాయి? మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఏదైతే ఉంటుందో దాని దగ్గరలో ఉంటాయి. సో సిన్స్ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఆక్సిజన్ అనేది కార్బన్ కంటే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి కార్బన్ ఆక్సిజన్ దగ్గర ఉంటాయమ్మా. ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, ద మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ NO మాలిక్యూల్ ఈజ్. NO మాలిక్యూల్లో ఏ విధంగా ఉంటుంది? పారామాగ్నెటిక్. ఎందుకంటే MOT డయాగ్రామ్లో మనము డ్రా చేసినప్పుడు ఇక్కడ నైట్రోజన్, ఆక్సిజన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి? 7 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 15. 15 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాల. సో σ1s2, σ*1s2, σ2s2, σ*2s2. తర్వాత 15 అనేది 14 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1 2 2 1. ఏమా ఈ లైన్స్ అన్నీ ఏంటో గీస్తున్నారు సార్ అనుకోద్దన్నమ్మా. ఇదేంటి అంటే ఇక్కడ మనం ఇలా రాస్తాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నవి తీసేసా. ఇక్కడ 1s2, 2s2, ఓకే. ఇక్కడ నైట్రోజన్ కాబట్టి 2p3, ఇటు సైడ్ వచ్చేసి ఆక్సిజన్ కాబట్టి 2p4. ఈ విధంగా రాస్తాం కదా అవమ్మ. ఓకే. సో ఇక్కడ 3 + 4 ఎన్ని అయితే ఎలక్ట్రాన్స్? 7 ఎలక్ట్రాన్స్ అయితే 7 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. 1 2 3 4 5 6 7 అంటే ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోయిందా? సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది పారామాగ్నెటిక్ నేచర్లో ఉంటుంది. దీన్ని ఏ విధంగా చెప్తాం? దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? MOT, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ డయాగ్రామ్. నెక్స్ట్, హౌ మెనీ ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ దిస్ ఐసోమర్. అంటే ఇప్పుడు ఇలాంటి ఐసోమర్ వచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. సో ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్, ఇక్కడ యాక్చువల్గా ఏమంటానంటే ఆప్టికల్ ఐసోమర్స్ అంటున్నాడు. ఇలా ఆప్టికల్ ఐసోమర్స్ కాకుండా టోటల్ నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ ఎన్ని వస్తాయి అంటే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ ఫార్ములా అమ్మా ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు 1 2 2 ఉంటాయి ఆప్టికల్ యాక్టివ్ సైట్స్. 2 అంటే ఈవెన్ నెంబర్ అనమాట. సో ఇలా ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ ఈక్వల్స్ టు 2n-1. అదే టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్, సో ఆప్టికల్ ఐసోమర్స్కి వచ్చేసి మనకు ఫార్ములా వచ్చి 2n-1 ప్లస్ 2n/2-1 అనమాట. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2n/2-1 ఏమవుతుంది? సో 2n/2-1 ప్లస్ 2n/2, ఇక్కడ n అనేది 2 కాబట్టి 2/2-1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2n/2-1 అంటే 2n/1 ప్లస్ ఇక్కడ 2/2 అంటే 1 అవుతుంది. 1 - 1 అంటే 0, 2n/0 అంటే 2n/1 అంటే 2, 2n/0 అంటే 1, అంటే ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1 కాబట్టి 2 + 1 వచ్చేసి 3. కాబట్టి ఆన్సర్ ఇస్ 3. ఏ విధంగా గుర్తుపెట్టుకోమా? ఎనాన్షియోమర్స్ అయితే 2n-1 నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ అని క్వశ్చన్ అడిగితే, అదే మనకు నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ అని అయితే
ఫార్ములా వచ్చేసి ఇది. నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ వచ్చేసి 2n-1 2n/2 -1. అంటే అర్థం ఏంటి అంటే ప్రతి ఒక్క ఎనాన్షియోమరు మనకు ఆప్టికల్ యాక్టివిటీ ఉండాల్సిన పని లేదు. మీసో కాంపౌండ్స్ ఉంటాయి. ఆ మీసో కాంపౌండ్కి ఆప్టికల్ యాక్టివిటీ ఉండదనమాట. వాటిని తీసేస్తాం. అందుకనేసే ఇది మనకు 3 అనేది ఆన్సర్ వస్తుంది. ఈ చిన్న ఇప్పుడు మనకి ఇలా ఇక్కడ 2 ఇచ్చారు. అలా కాకుండా ఒకసారి 3, 4, 5, 6 అలా ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ ఫార్ములాలు బాగా ఉపయోగపడతాయి. ఏమర్థమవుతుందా? 97. Which of the following does not comes under the chemical method of quantitative analysis? సో క్వాంటిటేటివ్ అనాలిసిస్కి మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ అనేది రాదమ్మా. అంటే మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ అనేది మనం విల్ క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ నేచర్. సో పారామ్యాగ్నెటిక్, డయామ్యాగ్నెటిక్ అని. కాబట్టి ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్లోకి రాదు మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ. గ్రావిమెట్రిక్, వాల్యూమెట్రిక్, టైటిమెట్రిక్ దాని ద్వారా మనము ఎంత కంటెంట్ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో కాబట్టి దే 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టెస్ట్ విచ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ క్వాలిటేటివ్ అనాలిసిస్. సో ఇక్కడ క్వాలిటేటివ్ అనాలిసిస్కి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ క్వాలిటేటివ్ అనాలిసిస్లో మనకు అయోడిన్ టెస్ట్ వచ్చేసి టు ఐడెంటిఫై ద స్టార్చ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక ఇచ్చిన దాంట్లో స్టార్చ్ ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు అనమాట. సో కాబట్టి అయోడిన్ టెస్ట్ కరెక్టే. తర్వాత మనకు ఇక్కడ క్యాస్టల్ మేయర్ టెస్ట్ అనేది 4th ఆప్షన్ ఉంది. సో క్యాస్టల్ మేయర్ టెస్ట్ మనకి యాక్చువల్గా ఇచ్చిన శాంపుల్లో బ్లడ్ ఉందా లేదా అని కనుక్కుంటామా క్వాలిటేటివ్గా. అంటే అసలు ఇచ్చిన శాంపుల్లో బ్లడ్ అనేది ఎక్కడన్నా ఉందా లేదా. ఇచ్చిన శాంపుల్కి మనము హైడ్రోజన్ పెరాక్సైడ్ యాడ్ చేసినట్లయితే 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ని పింక్ కలర్లోకి కన్వర్ట్ అయ్యింది అంటే సొల్యూషన్ అందులో బ్లడ్ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఎక్కడన్నా సో ఒకటి ఏదన్నా అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అనమాట. క్రైమ్, మర్డర్ జరిగింది. సో అక్కడ వచ్చేసి ఏదో స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అక్కడికి పోయింది. సో అందులో వాటర్లో బ్లడ్ ఉందా లేదా చెక్ చేయాలంటే క్యాస్టల్ మేయర్ టెస్ట్ చేస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది కూడా ఒక క్వాలిటేటివ్ అనాలిసిస్సే. ఫ్లేమ్ టెస్ట్. సో ఫ్లేమ్ టెస్ట్లో కూడా మనము సోడియంకి లైలాక్ కలరు, పొటాషియంకి ఎల్లో కలరు, సో ఇవన్నీ మనకు అయాన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఈ 3 కరెక్టే. లిట్మస్ టెస్ట్ అనేది మనకు యాసిడా బేసా అని చూపిస్తుంది అనమాట. సో ఒక రకంగా ఇక్కడ చెప్పాలంటే కొంతమంది క్యాస్టల్ మేయర్ టెస్ట్ అంటారు, కొంతమంది లిట్మస్ టెస్ట్ అంటారు. ఓకే, ఐ విల్ ప్రిఫర్ ద లిట్మస్ టెస్ట్నే యాక్చువల్గా క్వాలిటేటివ్ అనాలిసిస్ కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏమర్థమవుతుందా? నెక్స్ట్ లాస్ట్ వన్ మనకు ఇంకా వీఆర్ గెటింగ్ క్లోజ్ టు లాస్ట్ క్వశ్చన్. 99 అమ్మ. ఇంకొక క్వశ్చన్ ఉంది. ఫర్ ద రిజెక్షన్ ఆఫ్ రిజల్ట్ ద టెస్ట్ యూజ్డ్. సో క్యూ టెస్ట్ ద్వారా క్యూ టెస్ట్, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్ అనేవి మనకు అనలిటికల్ మెథడ్స్ అనమాట. వీటి ద్వారా మనము ఒక టెస్ట్ రిజల్ట్ని ఒమిట్ చేయాలా వద్దా అనేది తెలుసుకోవచ్చమ్మా. సో కాబట్టి క్యూ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఒమిట్ ద రిజల్ట్ అనమాట. లాస్ట్ క్వశ్చన్. The difference between average value and the value obtained in individual determination is known as. దీన్ని ఏమంటామంటే డీవియేషన్ అంటాం. అంటే మనకి యాక్చువల్గా ఎంతవరకు మనకు వచ్చిన వాల్యూ అంటే యావరేజ్ వాల్యూ నుంచి ఎంతవరకు మూవ్ అయ్యింది అనే దాన్ని డీవియేషన్తో చూపిస్తాం. ప్రిసిషన్ కాదు, యాక్యురసీ కాదు, ర్యాండమ్ కాదు. ఓకేనా? ఆన్సర్ ఈజ్ 1. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఏపీ PGCET క్వశ్చన్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు. ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇవి క్వశ్చన్స్, ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నాయా? సో లేదా? సో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఆన్లైన్లో? సో ఉన్నారమ్మా ఎవరన్నా ఆన్లైన్లో? సో జస్ట్ ఒకసారి మీరు టైప్ చేయండి. సో ఐఎమ్ హియర్ సార్ అనో లేకపోతే సో యాక్చువల్గా ఎవరెవరు ఉన్నారు చూద్దాం. సో భోజబండయ్య ఉన్నావు, భోజబండయ్య, అశ్విని, ఓకే, ఆర్ యు స్టిల్ దేర్? ఏమన్నా ఉన్నారా? సో చూద్దామ్మా. సో ఏమన్నా వాయిస్ క్లియర్గా వినబడుతుందా? ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? ఒకసారి నాకు టైప్ చేయండి. సో జస్ట్ ఏవైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే మీరు చేసినట్లయితే మనము చేసుకుందాం.
ఒకసారి చూడండమ్మా మీరు. ఓకే, యాక్చువల్గా ఎలా ఉంది ఈరోజు క్లాసు? బాగుందా? ఓకే, ఇక్కడితో మనం స్టాప్ చేసుకుందాము. ఏమన్నా మీకు డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే అడగవచ్చు. లేదంటే మీరు ఏదైనా ప్రిపేర్ అవుతున్నారా, సార్ నేను దీనికి ప్రిపేర్ అవుతున్నాను, ఇలాంటి క్లాసులు ఉంటే మనకు బాగుంటుంది సార్ అనేవి ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే మనము ఇవి మనకు ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే స్టూడెంట్ బెనిఫిట్ పొందాలి అని చెప్పేసి. సో కాబట్టి ఎటువంటి క్లాసెస్ మనం తీసుకుంటే బాగుంటుంది. సో ఓకే, సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఐఐటి జామ్. సో ఐఐటి జామ్ కోసం నేనైతే ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఎంతమంది అటెండ్ అవుతారు ఏమవుతారు చూసుకొని దాని ప్రకారం చేద్దామా. ఎందుకంటే ఐ వాంట్ టు సీ అట్లీస్ట్ ఫ్యూ మెంబర్స్. ఎందుకంటే మనము ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నప్పుడు మనము యాక్చువల్గా ఇఫ్ ఐ డోంట్ సీ ద నెంబర్, సో యాక్చువల్గా మనకు కొంతమంది అన్నా లేకపోతే, సో సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఆల్మోస్ట్ హ్యూజ్ హ్యూజ్ ఎఫర్ట్స్ పెడుతున్నామ్మా. సో కాబట్టి అందుకనేసి అట్లీస్ట్ ఐ వాంట్ టు సీ ఒక కొంచెం నెంబర్ ఉంది అంటే కొంచెం చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే సో ఐఎమ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ హియర్. సో మనకు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో తర్వాత లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాలమ్మా. అందుకనేసి మీరు ఎంతమంది ఇప్పుడు అటెండ్ అవుతారు, సో ఒకవేళ ఎందుకంటే సో చూస్తామ్మా. సో ఇప్పుడు ఒకవేళ నాకు ఇఫ్ ఐ డోంట్ సీ స్మాల్ అమౌంట్ ఆఫ్ నెంబర్, సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ హియర్. అవును భోజ్బండయ్య. సో మనము ఐఐటి జామ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఓకే, బట్ ఐ వాంట్ టు సీ అట్లీస్ట్ ఫ్యూ నెంబర్స్. సో కొంతమంది అన్న యాక్చువల్గా జాయిన్ అవుతాము అన్నట్లయితే స్టార్ట్ చేసుకుందాం. ఐఎమ్ ప్లానింగ్ ఐఐటి జామ్ అండ్ సిఎస్ఐ నెట్ క్లాసెస్. సో కొద్దిగా చూద్దామా. సో విల్ స్టార్ట్ ప్రాబ్లీ సమ్వేర్ ఇన్ ఆగస్ట్. సో ఆగస్ట్లో అట్లా స్టార్ట్ చేస్తానమ్మా. సో స్టార్ట్ చేసుకొని చూద్దాం. సో ఎంతమంది అటెండ్ అవుతారు దాన్ని బట్టి సో వెదర్ విల్ ప్రొసీడ్ ఆర్ నాట్. ఎందుకంటే చూద్దామా. సో ఐ వాంట్ టు సీ అట్లీస్ట్ కొద్దిమంది అన్న నెంబర్స్ ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా అమ్మా. సో భోజ్బండయ్య, సో మీరు యాక్చువల్గా స్టూడెంట్స్ ఉన్నారు. సో విల్ స్టార్ట్ ద క్లాసెస్. సో ఐ విల్ డెఫినెట్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఆల్ ది రిలవెంట్ మెటీరియల్. సో మెటీరియల్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను, దాన్ని బట్టి చేద్దామా. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్. అదర్వైజ్ వీ విల్ వైండ్ అప్ ద సెషన్ ఇన్ 2 minutes. సో ఈ 2 minutesలో మీకు ఈ టైమర్ పెడతాను. సో ఈ టైమర్లో మీకు యాక్చువల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఒకసారి చెప్పండి. సో లేదు అంటే ఈ 2 minutes అయిపోయిన తర్వాత మనము విల్ క్లోజ్ ద సెషన్. సో ఫైనల్ 2 minutes. సో ఈ 2 minutesలో ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే దెన్ ఐ విల్ టెల్ యూ. సో అదర్వైజ్ విల్ స్టాప్ ద సెషన్, టుడేస్ సెషన్. సో ఈరోజు సెషన్ అయితే మనం క్లోజ్ చేసుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ దీస్ 2 minutes. అదర్వైజ్ ద సెషన్ విల్ బీ క్లోజ్డ్ ఇన్ 2 minutes. అవును భోజ్బండయ్య అండ్ దెన్ అశ్విని, మహిమ. సో మనము క్లాసెస్ అయితే వీ వాంట్ మోర్ క్లాసెస్ అంటున్నారు. సో ఖచ్చితంగా అమ్మా. సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ సిఎస్ఆర్ నెట్ అండ్ ఐఐటి జామ్ క్లాసెస్. సో ఆ రెండింటిని కంబైన్ చేసి మనకు కొంచెం హై లెవెల్లో ఉంటుంది క్లాసెస్. సో కాబట్టి వాటిని అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకుందాం. సో
ప్రాబ్లీ ఇన్ ఆగస్ట్ సో ఆగస్ట్లో నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు న్యాక్ ఇన్ అవర్ క్లాస్. కాలేజీలో న్యాక్ గురించి వెళ్ళాల్సి వస్తుంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ దేర్. సో కాబట్టి ఈ టైంలో అయితే మనకు అయితే కొంచెం స్టార్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీ విల్ సి ఇన్ ఆగస్ట్లో స్టార్ట్ చేసుకుందాం. Any doubts or questions? Otherwise I will end the session now. If you have any questions or doubts, you can ask. Otherwise the session will be closed now.